అదే రామారావు బోట్లో కలాస్ నేను అదే పాకిస్తాన్కి దొరికే ఒక రోజు ముందు మాకు 29 రోజులు అప్పటికే మా సగం ఏట కూడా అయిపోయింది. ఆ రోజుకి నేను చెప్పాను రామారావుకి, బావా మనకి ఏట అయిపోయింది కదా వెళ్ళిపోదామా అంటే ఆ రోజుకి ఎక్కువ చేపలు వచ్చాయి. నెక్స్ట్ రోజు ఏమో ఐస్ అయిపోయింది. నేను అప్పటికి చెప్పాను ఐస్ అయిపోయింది బావా, మనము ఈ సరిహద్దులు యాడ్ చేయకూడదు, దొరికిపోతాము వెళ్ళిపోతాము అని చెప్పేటప్పటికి ఎనలే అంతే. మెయిన్ డైవర్ వేసైతే కలర్స్లో అదే చెయ్యాలా తెలుసు కదా, టీని తిప్పిన డ్రైవర్ కనుక అతను ఏం చెప్తే మేము అది చెయ్యాలి, చెయ్యకపోతే అవ్వదు. ఎందుకంటే డ్రైవరు అని బట్టి ఇప్పుడు దొరకడానికి కారణం కూడా రామారావే. మా యాట్ అయిపోయింది కనుక ఇంకా చేయించాడు. కానీ మేము అన్ని మాటకి వెళ్ళిపోతే దొరకము, అంత సరిహద్దులు కూడా మేము వెళ్ళము. నేను వెళ్ళను రామారావే. సార్ ఇప్పుడు తండేలంతా ఒక్కడే కాదు, ముగ్గురు. మా అన్నయ్య ఎర్రయ్య, ఒకడు మా పెద్దన్న అప్పారావు, అదే ముగతమ్మ అన్న కదా అలా ఆయన ఒక్కడు కదా. ఇంట్లో ముగ్గురు దొరికారు, కిషోర్, కళ్యాణ్, అప్పారావు ముగ్గురు. ఆ తర్వాత రామారావు. సార్ ఇప్పుడు తండేలంతే మా ఊరు మాత్రమే తండేలు సార్. మా ఊరిలో 6000 జనాభా. గుజరాత్ వెళ్తాం, 6000 జనాభా గుజరాత్ వెళ్తాం. అందులో 3000 పైన తండేళ్ళు ఉంటారు. ఇంటికో మనిషి లెక్కైనా డ్రైవర్లు ఉంటారు సార్. మేము వేరే వాళ్ళకి తీసుకొని వెళ్తాం అంతే. ఫిషింగ్ అదే గుజరాత్ వెళ్ళేసి ఇలాగ చేపలు పట్టడానికి వెళ్ళేసి ఇలా చేశారు. అయితే ఇప్పుడు రామారు ఆడే డ్రైవరు, ఆడే వీళ్ళను ఆడవాళ్ళే వచ్చాము, ఆడే ఇది అనుకొని ఇప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళా తిప్పలు పడుతుంది. అసలు నేను డ్రైవర్ను, నేనే వెళ్ళాలి, ఎక్కడికి నేనే వెళ్ళాలి అని అనుకుంటుండ్రు రామారు. కానీ అది నిజం కాదు. ఆడు రావడానికి కారణం ఒక మనిషి ఉన్నాడు, కానీ ఆడికి తెలియట్లే. మేము టీడీపీ హయాంలో దొరికిపోయాము అంతే. 2018లో మేము దొరికిపోయాము, అది అందరికీ తెలుసు. మా అమ్మలు, మా ఊరు, మా ప్రెసిడెంట్లు, మా సీఎంలు, పిఎం అందరూ బాధపడ్డారు. ఆ రుద్రష్ణ కొద్ది మేము రాలే. తర్వాత జగనన్న వచ్చాడు, జగనన్న హయాంలో వచ్చాడు. మా అమ్మలకి మాట ఇచ్చాడు, మీ కొడుకు 3 నెలలు రాకపోతే నన్ను మర్చిపోండి అనే మాట ఇచ్చాడు. అదే జగనన్న ఇప్పుడు అదే హయాంలో 3 నెలలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు అన్నట్టు అన్నకి మర్చిపోతే మేము ఎలాగ బతికేది చెప్పండి అన్న. ఇప్పుడు కూడా మా వాళ్ళు గుజరాత్లో ఉన్నారు. ఇప్పుడు కూడా మా వాళ్ళు గుజరాత్లో 6000 జనం పైన ఉన్నారు. ఇప్పుడు అదే సీఎంని గుర్తించిపోతే ఏ సీఎం మాకు ఉడిపెత్తారు? ఇప్పుడే ఏ సీఎం మాకు ఉడిపెత్తారు చెప్పండి? ఇప్పుడు ఏ సీఎంకి మనం పొగడపోతే మనకి బచ్చుకోరులకి ఆదుకున్న ఎత్తే ఎవరున్నారు? నాకు అదే కావాలన్నా. ఇప్పుడు సినిమా పాకరింగ్ అయితే పర్లేదు, సినిమా పాకరింగ్ అయితే నువ్వు చెప్పలేదు. నువ్వు రిలీజ్ అయిపోయిన సినిమా ముగ్గేస్తే పర్లేదు. సినిమా అయిపోయిన తర్వాత పలానా ఎత్తు వల్ల మనం వచ్చాము, ఇక్కడికి వచ్చాము. ఆ వ్యక్తి విడిపించాడు కాబట్టి మనకి కథ వచ్చింది, కథకో సినిమా వచ్చింది. ఇప్పుడు మెయిన్ హీరో ఎవరు చెప్పండి? మెయిన్ హీరో ఎవరు? జగనన్న కదా. జగనన్న విడిపించిపోతే మేము వస్తాము. మాకన్నా 5 సంవత్సరాల ముందు దొరికిన వాళ్ళు ఉన్నారు అక్కడ. 5 సంవత్సరాల ముందు దొరికిన వెళ్దాము. 14 నెలలు రిలీజ్ చేశాడు అన్న, 14 నెలలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు అన్నాడు జగనన్న మేము మర్చిపోతే ఎలాగా? ఇప్పుడు మర్చిపోయామనుకో మా మర్చిపోయి పుట్టగతి లేకుండా చేశారు. ఎవరు కూడా అన్నాం. ఇప్పుడు టీడీపీ హయాంలో ఒకరు దొరికిపోరు అనుకో. ఇప్పుడు అప్పుడు ఉడిపించితే జగనన్న పేరు మనం చెప్పకపోతే మర్చిపోరికి ఇంకెవరు గుర్తిస్తారు? ఇప్పుడు మేలు చేస్తే కదా. ఇప్పుడు పలానా మర్చిపోరు దొరికిపోయారు, మన పేరు అంత వస్తుంది, వాళ్ళ వల్ల మన పేరు వస్తుంది అని తెలుస్తారు కదా. తెలిసేకంత ఉంచితే మరి ఏ సీఎం అనేది గుర్తిస్తారు? ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీలో ఇప్పుడు కూడా యాడ్ చేస్తున్నారు గుజరాత్లో. యాడ్ చేస్తున్నారు. మా ఊరు డిమెచ్లాస్, మా చుట్టుపక్కల దేరవరం, దెబ్బలూరు, కొయ్యమ్మ, ఇలా చాలా ఊర్లు ఉన్నాయి. ఇవంతా మర్చిపోయి ఈ ఊరు రావాలనే ఊరు వెళ్తున్నాం. గుజరాత్ వెళ్తున్నాము. ఇప్పుడు కూడా ఒక జగనన్న పేరు చెప్పకపోతే, మనకు ఉడిపించిన జగనన్న పేరు చెప్పకపోతే మనకి ఎవరికి ఆదుకుంటారు చెప్పండి అన్న? ఇప్పుడే అదే జగనన్న ఇప్పుడు వస్తే మా బాధలు ఎంతో మేలవుతుందేమో మా బాధ. అప్పుడు జగనన్న మా మాట ఇచ్చాడు,
తొమ్మిది జట్టీలు అవుతావు అన్నారు, కానీ 9 జట్టీలు ఒక జట్టి సగం అయ్యింది. ఒక జట్టి ఇప్పుడు కన్ఫర్మ్గా అయిపోయింది. బొర్రట్లపాలెం అనే ఊర్లో సగం అయిపోయింది. ఇప్పుడు ఆ సందర్భం అదే జగన్ వస్తే కన్ఫర్మ్గా జట్టి అయిపోయాను. మేము ఇంకా మళ్ళీ అటు వెళ్ళకపోతాం కదా, మేము ఇంకా అటు వెళ్ళకపోతాం కదా. అదే జట్టి అయితే మేము ఇది ఎక్కడో యాడ్ చేసుకుని ఇప్పుడు ఉంటాం కదా అన్నట్టుదే. జగన్ అనేది ఇప్పుడు గుర్తించకపోతే రేపు మాకు ఇంకెవరు ఆదుకుంటారన్న. ఇప్పుడు టీడీపీ హయాంలో ఇప్పుడు యాడ్ చేస్తున్నారు, ఇప్పుడు ఆ సరిహద్దులు యాడ్ చేస్తున్నారు. మా వాళ్ళు ఇంకా ఆ సరిహద్దులు ఇది మొన్న వచ్చాను, వచ్చే 10 రోజులు అవుతుంది లీవ్ మీద. మా తండ్రి మూవీ చూడడానికి వచ్చాను. చూసి ఇలాగా బాగుంది, మా ఊరు నా పేరే వచ్చింది, నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఊరు డీఎంఎస్ అలాగే రాజు నా పేరు వచ్చింది, ఇంకా ఆనందంగా ఉంది. మా ఊర్లో పలానా రాజు కూడా ఉన్నాడు అంటే నేనే అనుకుని హీరో అయితే రియల్ హీరో అక్కడ మామూలు హీరో అయినా రియల్ హీరో నా పేరు వచ్చింది, ఇంకా చాలా ఆశకుంది, ఇంకా చాలా ఆనందం కదా. మా మత్స్యకారుల గురించి చిన్న ప్రాబ్లం కూడా తీయలేదని ఒక రకంగా చెప్పాలంటే మన మత్స్యకారుల ప్రాబ్లం ఏటైందమ్మా, ఇంత మీ మత్స్యకారులు ఏమి దొరుకుతున్నారు, ఏని వల్ల దొరుకుతున్నారు అని ఒక్క మొక్క తెలిసేస్తే మా మత్స్యకారుల ప్రాబ్లం క్లియర్ అవుతుంది నా బాధ. అర్థమైందన్న, ఒక్క మొక్క మన మత్స్యకారులు మీరు ఏనికమ్మా అంత దూరం వెళ్తున్నారో, దేనికి దొరుకుతున్నారో అదే సినిమాలో చిన్న మొక్క పెడితే మాకు ఇంకెంత ఆశ ఉంటుంది. ఇప్పుడు మా కోసం ఎంత బాధపడే మా ఊరు డీఎంఎస్ అనే ఊరు మాకు సాయం చేసింది. మా ప్రెసిడెంట్లు, మా సీఎంలు అందరూ, మా ప్రెసిడెంట్లు మా శ్రీరాములు, మా మాయ కుంది లక్షణ, మళ్ళా మా గురుమూర్తి అలాగనే మళ్ళీ అలా బోల్డ్ మంది తీరాలనుకో. టీడీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని సపోర్ట్ చేశారు. అందరూ సాయంతో కనుక ఇప్పటికి వచ్చాము, హ్యాపీగా ఉన్నాము. కానీ వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నది కాబట్టి మేము ఇప్పుడు వచ్చాము. మా మెయిన్ కారణం మా ఊరు సపోర్ట్ చేసింది కాబట్టి, అలాగే మా సీఎం జగన్ అన్న సపోర్ట్ చేశారు కాబట్టి రియల్ హీరో మాత్రం మా జగన్ అన్న. ఇప్పటికీ అన్నీ ఉడిపించారు కాబట్టి కథ ఇక్కడికి వచ్చింది, సినిమా ఇక్కడికి వచ్చింది. ఆ సినిమా ఇంకో లెవెల్లో ఉందంత మాత్రం జగన్ అన్న రియల్ హీరో, నేను మాత్రం రియల్గా చెప్తున్నాను. అయితే మేము గుజరాత్ తీసుకెళ్ళాడు, పాకిస్తాన్ దొరికిపోతామని మాకు తెలిసి ఉండే మేము చెప్పాము. చెప్తే వినిపించుకోకుండా పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జైల్లో పెట్టిన తర్వాత నాకు అనారోగ్యం వచ్చింది. నా తల్లి పిల్లల నుంచి నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా బాధలు చెప్పుకోలేక మరి ఈ పరిస్థితిలో ఉంది. అందుచేతన మాకు ఈ రామారావు చేసిన పని మంచిది కాదు. ఏదైనా ఈడియా ఫంక్షన్లు వచ్చినాయి ఏవి చెప్పరు, పక్క ఊరే కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి రమ్మంటే మరి ఇంకెక్కడి నుంచి వస్తామనేసి మా బాధ. అందుకోసమే మాకు ఈడియా వాళ్ళ దగ్గర కానీ కార్తీక్ సార్ వచ్చి మా ఇంటికాడికి వచ్చి 3 రోజులు ఉండి ఈడియా సినిమా షూటింగ్ తీశారు. అవి అన్నటోళ్ళకే లేక చేయగంట మరి తిరిగా మాకు పెట్టలేదని మా బాధ. శేఖర్ గురుమూర్తి.